కొమ్మినేని గారు ఇప్పుడు ఈవెన్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డికే కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ రోజు ఇష్యూ కాదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు కూడా అప్పుడు హైకోర్టు పెట్టండి అని కూడా డిమాండ్ చేయలేదు రాయలసీమకు సంబంధించిన న్యాయవాదులు. కనీసం ఒక బెంచ్ ఇవ్వండి అని ఓ రోజు వెళ్ళారు. ఏది లింగమనేని హౌస్ వెళ్తే అవమానకరం, బెంచ్ అంటే ఏమనుకుంటున్నారు, అదేమని కూర్చున్నా ఇక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి అని వాళ్ళందరినీ కసురుకొని పంపించేశారు. రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులు రికార్డ్ పంపించిన వ్యక్తి ఇప్పుడు కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఎందుకు తెస్తూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏకంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మనం కనీసం ఇదన్నా చేయకపోతే ఇప్పటికే ఓవరాల్ గా చాలా డ్యామేజ్ జరిగింది. ఈ 8 నెలల్లోనే తెలుగుదేశం పార్టీకి ఊహించని స్థాయిలో ప్రజల్లో డ్యామేజ్ జరిగింది. ఇక ఇలాంటివి కూడా ఎందుకు అన్నట్టు ఏదో మభ్య పెట్టడానికి హైకోర్టు ఇస్తామని చెప్తూ ఉన్నట్టుగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము 15 మంది న్యాయమూర్తులతో అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందని 15 మంది న్యాయమూర్తులు ఉంటారా? 15 మంది న్యాయమూర్తులు ఉంటే ఆల్మోస్ట్ హైకోర్టు దాదాపు హైకోర్టు కింద లెక్క కదా. మరి అంతకాడికి హైకోర్టు ఇచ్చేస్తే పోతుంది కదా.